బిష్నోయ్ పేరెత్తితే పాక్ ఆర్మీ ఉగ్రమోకలు వాటిని పెంచి పోషిస్తున్న వాళ్ళకి ఉచ్చబడుతుందట బిష్నోయ్ పేరు వినగానే. ఎందుకంటే వరుస పెట్టి లేపుకెళ్ళిపోతున్నాడు. మనం ఒకటి చెప్పాం ఎలా లేపారు అని. దగ్గరికి వెళ్ళి టూ వీలర్ మీద వెళ్ళి ఒక గ్యాంగ్ లీడర్ని లేపేశారు. ఇప్పుడు మరో షాట్, ఇదిగో చూడండి ఈ షాట్ వెళ్ళి ఎక్కడ తగిలింది? బిష్నోయ్ కట్టిన షాకింగ్ నిజాలు ఇవన్నీ కూడా. మసూద్ ఒక పక్కనే వేసుకొచ్చేస్తున్నాడు, బిష్నోయ్ ఒక పక్క నుంచి వేసుకొచ్చేస్తున్నారు. అసలు ఇండియన్ ఆర్మీకి ఇంకా పాకిస్తాన్లో ముష్కర్లు వేటాడే పని తప్పింది వాస్తవంగా చెప్పాలంటే. బిష్నోయ్ గ్యాంగ్ చాలు లేపుకెళ్ళిపోతున్నారు. నేపాల్ నుంచి ఆపరేషన్ ఆల్రెడీ మనం మాట్లాడాం. ఇప్పుడు మరొక ఆపరేషన్ వాళ్ళు పాకిస్తాన్లోనే తెస్సు వేసి కూర్చున్నారు. ఎవరికీ తెలియట్లేదు వాళ్ళు ఎక్కడున్నారని. మరి చూడండి, వాళ్ళే కాదు కదా, వీళ్ళకి ఉన్నది నెట్వర్క్. ఎందుకంటే బిష్నోయ్ కనుసైగ చేస్తే చాలు అవతల వాడు కాటికి పోవాల్సిందే. అలాంటి గ్యాంగ్ ఉంది, మొత్తం లేపేస్తున్నారు. ఆల్రెడీ మునీర్ తలనరికి తీసుకొస్తానని చెప్పి సవాల్ చేశాడు బిష్నోయ్. ఆయన ఎక్కడున్నాడో తెలియదు, ఆయన ఒక టెన్షన్లో ఉన్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? పాకిస్తాన్లో బిష్నోయ్ దెబ్బ, అమీర్ హబ్జాపై కాల్పులు. చూడండి, ఈయనేం సామాన్యమైన వ్యక్తి ఏం కాదు. అమీర్ హబ్జాపై కాల్పులు, తీవ్ర గాయాలతో లాహోర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆల్రెడీ అయిపోయాడని చెప్పి వస్తున్న వార్తలు హంజాకి సంబంధించి. లష్కరే తోయిబా సహా వ్యవస్థాపకుడే అమీర్ హంజా. ఈయన లష్కరే తోయిబా సహ వ్యవస్థాపకుడు, సామాన్యమైన వ్యక్తి కాదు. బిష్నోయ్ గన్ ఎక్కువ పెడితే, స్కెచ్ వేస్తే ఇలాంటి వాళ్ళు ఎంతమంది అయినా సరే మట్టిలో కలిసిపోవాల్సిందే. దానికి ప్రత్యక్ష నిదర్శనమే ఇది. దొరికినోడిని దొరికినట్టు లేపుకెళ్ళిపోతున్నారు, ఎక్కడ గ్యాప్ ఇవ్వట్లేదు.